ఒక్క మాసంలో 20 మందిని మట్టి చేశాం. అయ్యపోయాడు, అన్న సచ్చాడు. ఈ ఊరికేదో తగిలింది సామే. ఎందుకయ్యా ఇంతమంది చచ్చిపోతున్నారు? ఏం తప్పు చేస్తాం? ఊరు వల్ల కాడు కావాల్సిందేనా? ఏం చేయలేమా? మందు లేదా? నూర్లకు పైన 34. సీత, ఈ ఊరిలో బతికేది అంతమంది. ఈశ్వరా, 9 గోళాలు, 12 రాసులు, 27 నక్షత్రాలు, మొత్తం 48 రోజులు, ఒక మండలం. ఉత్తరానికి పోయి వెతుకో. గాలి వేలు చూపిస్తుంది, నేల నేస్తం కడుతుంది. సీత, నీకేం కాదు సీత. పో, వెళ్ళి వెతుకో పో. ఎవరిని? పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. నేరేడు పండు లాంటి కళ్ళు, అరిటాకంత చెయ్య. తుఫాన్లో పరిగెడతాడు. ఆనాలు కట్టేదలా? వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. వాడి దగ్గరవగానే పంచభూతాలు కొంతెత్తి చెప్తాయి. నేల ఒళ్ళు విరుచుకుంటుంది. సిద్ధ, ఇసక్క కసి పుట్టినట్టు లేచాడుతుంది. అడుసురన్నప్పుడల్లా గాలి ఓరుమంటుంది. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలో, ఎవరిని చూస్తే ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవడి వేలు చివర నిప్పు ఉప్పనే నాట్యం చేస్తుందో, ఎవడు తాకితే నెత్తురు నీ నుదుటి మీద పుట్టుకుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి బిడ్డల బొగ్గల మీద నవ్వులు వెలిగిస్తాడో, ఎవడి గుడిసెల గడపల మీద పువ్వులు పూయిస్తాడో, వాణ్ణి తీసుకోరా సిద్ధ, వాణ్ణి తీసుకోరా. సిద్ధ, భద్రం, వాడి కళ్ళల్లో కళ్ళు కలపకు. కొంతతో కాదు, గుండెతో రమ్మని పిలువు. పండోరి పేడ ఊరు బతికినట్టే. పాదం మొదలకు పట్టుకోరా, వెళ్ళు. నమః శివాయ. వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. వాడి దగ్గరవగానే పంచభూతాలు కొంతెత్తి చెప్తాయి. నేల ఒళ్ళు విరుచుకుంటుంది. సిద్ధ, ఇసక్క కసి పుట్టినట్టు లేచాడుతుంది. అడుసురన్నప్పుడల్లా గాలి ఓరుమంటుంది. ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలో, ఎవణ్ణి చూస్తే ఆకాశం అభిషేకం చేస్తుందో, ఎవడి వేలు చివర నిప్పు ఉప్పనే నాట్యం చేస్తుందో, నిప్పు కావాలి. నిప్పు.
ఎవడు తాకితే నెత్తురు నీ నొతిటి మీద పుట్టుకుతుందో, ఎవడు చూస్తే భయం చేస్తుందో, ఎవడు తాకితే ధైర్యం వస్తుందో, ఎవడి బిడ్డల బొక్కల మీద నవ్వులు వెలిగిస్తాడో, ఎవడి గుడిసెల గడపల మీద పువ్వులు పూస్తాడు. వాడిని తీసుకురా సీత, వాడిని తీసుకురా. మమ్మల్ని బతికించు స్వామి. ముందు నన్ను బతికించు. జాగ్రత్త. స్వామి, దండాలు స్వామి. దండాలయ్యా. అబ్బా, నేదడిపోతావేంటి? సారీ ఎక్కడున్నావు? పాలి, ఆ? ఆంధ్రప్రదేశ్. రాజస్థాన్ నుంచి ఇక్కడ దాకా నీకు ఇంకేం హాస్పిటల్ దొరకలేదే? ఎదవ డ్రైవింగ్ నువ్వును, కోతులేమో బ్రేక్ లేదు. ఫస్ట్ గేర్ తప్ప నువ్వు ఇంకేం వాడవే ఏంటి? ఏంటి ఊరు? ఎవడ పడితే ఆడు కాళ్ళ మీద పడిపోతున్నారు, లేచి నుంచోటాలు, దన్నాలు. ఏంటి గోల? నవ్వుతావేంటి? ఏంటి? ఊళ్ళో అంతా దేవుడు అనుకుంటున్నారు. నేను ఏంటి దేవుడు. నేను టాక్సీ డ్రైవర్ అని చెప్పొచ్చు కదా. చెప్పాను. కృష్ణుడు కూడా అర్జున డ్రైవర్ అని చెప్పారు. ఎవడో? స్టాండింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేశారా? బాగుంది. ఏడినా ఏంటి బాయ్, ఊళ్ళో అందరికి నేను దేవుడు అని చెప్తున్నావుట? కొత్త దేవుడు కాదు స్వామి, 534 మందిని కాపాడడానికి వచ్చిన దేవుడివి. 534 మందిని కాపాడుతానా? 35 అయితే మన ప్రాబ్లమా? అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ్య నీకు? అమ్మ చెప్పింది స్వామి, చెప్పినట్టే నువ్వు నిప్పుతో వచ్చావు, నీరుతో వచ్చావు. యాక్చువల్గా నేను దెబ్బతో వచ్చాను, తగ్గంగానే కట్టుతో వెళ్ళిపోతాను. స్వామి, నా బిడ్డ స్వామి. చీచు బాగుందండి. చీచు. రేయ్, రేయ్, అది పేరు కాదా నీ అబ్బా? అది పెద్ద నన్ను తీసుకుంటారా? రేయ్, ఆగండి. అమ్మమ్మమ్మమ్మ, పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది భయ మీ అందరికి. దేవుడు అంటే దేవుడు, నేను దేవుడిని కాదు, అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. అరుస్తున్నావు ఏంటి భయ?
అంటే ఒప్పుకోపోతే కొట్టేస్తావా? నీకు కూడా అర్థం కావట్లేదు. దేవుడు అంటే ఏదంటే అది అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పూలు రాలాలంటాను, రాలుతాయా? అంటే గాలి గట్టిగా గాలి ఇందాకటి నుంచే ఉంది స్వామి, పూలు ఇప్పుడే రాలే. ఎదవ లాజిక్ ఒకటే. షిర్డీ సాయిలాగా కాళ్ళ కింద నీళ్లు వచ్చేయాలంటాను, వచ్చేస్తాయా? అక్కడ ఆ పిల్ల పడిపోయింది. పల్లం అట్టుంది స్వామి. బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. వీడికి ఒక్క ఫైనల్ టెస్ట్ పెట్టాలి. నేనే దేవుణ్ణి అయితే ఆ గోడ పడిపోవాలి. రేయ్, రేయ్, ఆగ్రా! హర హర మహాదేవ్! రేయ్! ఏంటాడు? నేను గోడ పడాలన్నాను కానీ పడగొట్టమనలేదు. గాలి వల్ల పూలు రాలే, పిల్ల వల్ల నీళ్ళు వచ్చాయి, వాడి వల్ల గోడ పడింది. నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. ఆగిపోయావా? అరు, ఏందంటున్నావురా? ఆ గొంతేంటని ఇందాకడి నుంచి నువ్వు అరిచిన అరుపుకి ఎవరిని కొడుతున్నాను, ఎందుకు కొడుతున్నాను కూడా తెలియట్లేదు. ఒక్క సెకండ్ లేట్ అంటే కసక్కమని తెగిపోతాడు మేడం. మా అసిస్టీర్ అంటే ఇదేనమాట. మీరందరు కలిసి బాగా ఎంకరేజ్ చేసి నేను వీళ్ళని చంపేసి చంచలు కూడా జైలుకి వెళ్ళిపోతే సేనాదారాలు వచ్చి ప్రసాదాలు పెడతారా? కుర్రాడు వీడికి తెలీదు, పెద్ద ఆడవి నువ్వన్నా చెప్పి దొప్పించుకోవద్దు. వాడు ఎవరో నాకు తెలీదు. చూసుకోలేదు భయ్యా. భయ్యా, నువ్వు అన్నట్టు నేను దేవుణ్ణి అయితే వీడిని చంపు వాడిని చంపు అనకూడదు. ఇది ఉందా? ఇది చచ్చింది. దీన్ని బతికించమని అడగాలి. ఓం నమః శివాయ! Shiva Jai Jai Jai, heal the world is all we pray. Save our lives and take our pain away. Jai Jai Jai, swing along and sing the Shiva Shambho all the way. Om Namah Shiva Jai Jai Jai, heal the world is all we pray. Save our lives and take our pain away. Jai Jai Jai, swing along and sing the Shiva Shambho all the way. రాజు, నిజంగా నీకు పవర్స్ ఉన్నాయా? ఊరుకో, నీ కూడా అలాగ మైండ్ దొబ్బిందా? చచ్చిన దాన్ని బతికించాను నేను షిర్డీ సాయిబాబానా? అది శ్రోత తప్పింది అంతే. గట్టిగా కుదిపేసాక లేచి ఉంచుంది. ప్రతి వాడు దేవుడు దేవుడు అంటే మోకాళ్ళు ఉనికిపోతున్నాయి, ప్యాంటు తడిసిపోతుంది సుబ్బు. ఇలాగే కంటిన్యూ అయితే ఈ ఊరు కూడా పుట్టపడితే షిర్డీలాగా అయిపోతుంది. పూలు పడగలు నా ఫోటోలు అమ్మి పారదొప్పుతారు. భయం వేస్తుంది సుబ్బు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం రాజు? దీపములు వెళ్ళిపోతున్నాయి, కుడాలు పీకేశారు, మందులు పట్టుకుపోతున్నారు. ఏం తప్పు చేశామని సావదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసిపోలేదురా, ఊరేగింపుకెళ్ళాడు. మన గురించి ఆలోచిస్తున్నాడు, మన పనే చేస్తాడు.
వెళ్ళొస్తాడు. ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఏంచిపోయావా? అక్కడ ఫోన్లో సిగ్నల్ లేదు. ఉత్తరం రాయొచ్చుగా. ఏ పెన్లో ఇంక్ లేదా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏం తక్కువ లేదు. ఏంటో ఏం లేదు తాత. ఎక్కడున్నావో తెలీదు, ఎప్పుడు వస్తావో తెలీదు. సర్లే లోపలికి తల్లడు. ఇతనెవరో? అమ్మదేనమ్మా, నువ్వెప్పుడు వచ్చావరా? ఏ నీతో రాలేదా? నా కోసం వచ్చాడు. ఇప్పుడు ఏంట్రా, నా మీద ముసుకేసి మూట కట్టుకుని పట్టుకెళ్ళిపోతారా? అసలు నేనేం చేయగలను అనుకుంటున్నారు? నాకు తెలిసిందే 3 విషయాలు. 1 ట్యాక్సీ తోలటం, 2 తేడా వస్తే అవతల ఒకటి పీకటం, 3 ఏంటో తెలుసా? అవతలకి బలం ఎక్కువ ఉందనుకో ఆడితో పీకించుకోవటం. అసలు నాలో ఏం చూసాను దేవుడు అనుకుంటున్నారు? ఆ కాయలోని గింజను తీసి నీళ్ళలో నాటితే మొక్క మొలుస్తుంది సామె. నీకిందులో గింజే కనిపిస్తూ ఉంది, నాకు చెట్టు కనపడతా ఉంది సామె. టాంబాయ్, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? చంపేస్తారు. నన్ను ఒక్కడు వదిలేసి వచ్చేస్తారా? నాకు పచ్చబొట్లు అంటే భయం భయ. మాకు సరదా మరి. దానమ్మ నా పిక్కల దాన్ని తీసుకొచ్చారు. దానివల్ల నా మొక్కలు పోయింది, నా ముళ్ళకాయ పోయింది, నా బస్సు పోయింది, నా ఉద్యోగం కూడా పోయింది. చెప్పుకోలేని ప్రదేశంలో 10 పచ్చబొట్లు పొడిపించుకున్నాను. వారం రోజుల క్రితం బయలుదేరితే ఇవాళ చేరుకున్నాను. ఈరోడు ఇంత పెద్ద లెంగ్త్ కరెక్షన్ కూర్చున్నాడు. ఈ నన్ను దేవుడు అనుకుంటున్నాడు భయ. దేవుడా? అసలు నిన్ను దేవుడు అనుకోవటం ఆశ్చర్యంగా ఉంది బెదరా. అదే నాకు అర్థం కావట్లేదు. తెలుసుకోవటానికి చిన్న టెస్ట్ పెడదాం. ఒక 10 రూపాయలు కావాలి. ఏంటే? 10 రూపాయలు కావాలి, ఇస్తారా? పొద్దున్నే మొదలెట్టేశారా? జీన్స్ ప్యాంటు కోటేసి అడుక్కోవడం కొత్త వేసినా ఏంటి? 10 రూపాయలు అంట. 10 రూపాయలు ఏదో పెద్ద బాయ్కొని అడుగుతున్నాడు. అబ్బా, అర్జెంటుగా 10 రూపాయలు కావాలి. చేంజ్ లేదు. మన దగ్గర డబ్బులు పెట్టుకొని బైక్ వాడు నాపి 10 రూపాయలు అడగడం ఏంటి? వాడు చీ కొట్టడం ఏంటి? కారు నాపి 10 రూపాయలు అడిగితే వాడు 100 రూపాయలు ఇవ్వడం ఏంటి? నాకేం అర్థం కావట్లా. ఊరికి డబ్బులు ఎవరెవరో దొబ్బమంటారు. రెండోసారి అడిగానే, నా కోసం అడగల. లోపల అనుకున్నా ఆడు నాకు 10 ఇస్తే ఇడికి పాల్గొని ఇస్తానని 100 ఇచ్చాడు. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. ఆడక్కడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతల వాడు సాయం కోసం అడిగినప్పుడు టాపన్ లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు 100 ఏంటి, లక్షల కోట్లు కూడా ఇస్తారు. ఏదనుకుంటే అది అయిపోద్ది. నీకు మీ ఊరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మీకు సాయం చేస్తాను. ఇందాక నీకు విత్తనంలో చెట్టు కనిపించింది, ఇప్పుడు నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాడు. చూపిస్తా. ఎక్కడికి బెదరు? బెదరు నిన్నే బెదరు, ఏదో చెప్పు. ఎక్కడికి బెదరు? నేను ఈ ఊరు దగ్గర ఒక ఫ్యాక్టరీ పెట్టాను. అందులో నుంచి వచ్చే విషయం నీళ్లు కలిపాను. ఆ నీళ్లు తాగి మీరు పోతే భయపడి ఈ ఊరు వదిలేసి వేరే ఊరు వెతుక్కుంటారనుకున్నాను. కానీ మీరు దేవుడిని వెతుకున్నారు. వాడు సొల్యూషన్ వెతకడం మొదలెట్టాడు. చిటారు కొమ్మ దగ్గర నుంచి మొదలెట్టి తల్లి వేరు దాకా వచ్చేశాడు. ఎవడురా వాడు? మా దేవుడు. కాపాడతాడా? ఇక్కడున్న ఒక్కొక్క భద్రపతాకం ఈ ఊర్లో ఒక్కొక్క మనిషి ప్రాణం. 5 నూర్లకు పైన 34 ప్రాణాలు కాపాడటానికి మసా వస్తాడు. అక్కడున్న జెండాలెన్ని? 544 సార్. చచ్చిన శవాలెన్నో? 10 మంది సార్.
544 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 534. నీ మ్యాజిక్ నంబర్. నువ్వు జాతకం బాగా చెప్తావుగా, ఇప్పుడు చెప్పు. నాకు ఈ మట్టి కావాలి, దీని కింద ఇరిడియం కావాలి, తీసుకుంటాను. ఆపడం నీ దేవుడు వల్ల అవుతుందా? నిర్వాణం సునవాహనం తృణయనం ఆనంద కోలాహలం వందే భూత పిశాచనాథవటుకం శ్రీ క్షేత్రస్య పాలం శివం. ఏ మట్టి కోసం ఇంత సంగ్రహం చేస్తున్నావో అదే మట్టి మేఘమై నిన్ను కమ్ముతుంది. 15 నిమిషాల్లో నీ చితి నువ్వే అంటించుకుంటావు. భగ్గుమని నీ ఐశ్వర్యం బూడిదవుతుంది. మరణం నిన్ను వెంటాడుతుంది దొరా. దాని అడుగుల చప్పుడికి నీ గుండె బద్దలవుతుంది. చావు ఊపిరి నీ మెడ వెనక తాకుతుంది. ఎంటి పెట్టని చూసినా భయపడతావు. నీ అరిచెయ్యి ఆకాశాన్ని అర్థిస్తుంది. నా స్వామి ముందు నువ్వు నిలబడ్డప్పుడు నీ కళ్ళ నిండా వెలుగు చెప్పుడు చూడలేవు దొరా. పారిపో. 12 బుల్లెట్ ఉన్న కాట్రిడ్జ్. నా మనుషులు 50 మంది, ఒక్కొక్కడు 10 మందిని చెప్పగలడు. 534 మంది జనాభా, 10 చదరపు మైళ్ళు కూడా లేని చిన్న మొగ్గలాంటి ఊరు. చీదిపేస్తా. దానికే నాకు అరగంట కావాలి. 15 గంటలో నరకం చూపిస్తామంటున్నాడు. ఎలా? ఆడు చెప్తే అయిపోద్ది జీకే. 533. నేరేడి పండులాంటి చూసాను సామె, చాలా సామె. దేవుడు కూడా కన్నీళ్ళు వస్తాయి. బుల్లెట్ దిగితే బ్లడ్ వస్తుందా? మరణం నిన్ను వెంటాడుతుంది దొరా. దాని అడుగుల చప్పుడికి నీ గుండె బద్దలవుతుంది. ఏం పట్టుకుపోతున్నాను రా, నేను బిజినెస్ చేస్తున్నాను రా. చేయి బిజినెస్ చేయి, కానీ ఒక్క ఇల్లు పేర్చకూడదు, ఒక్క నెత్తరు చుక్క కింద పడకూడదు. చేయగలవా? బిజినెస్ చేస్తున్నట్ట బిజినెస్ మా కొడుకు. ఏంట్రా ఇక్కడ దొరుకుతున్నావు? ఏంట్రా ఇరేడియం, ఇరేడియం స్పెల్లింగ్ కూడా తెలియదు నీకు. రాకెట్లు శాటిలైట్లు చేస్తారు దాంతో. ఇట్స్ వర్త్ బిలియన్స్. విలువ తెలియక పాకలేసి కూర్చున్నారు ఫూల్స్. యునో, బంగారం కన్నా 100 రెట్లు గొప్పది. మనుషుల కన్నా గొప్పదా? పోయి నీ చేతి కన్నా గొప్పదా? దిగా బిజినెస్ చేద్దాం. ఆ కొండ ఇచ్చేస్తాను, నిశ్చయం ఇచ్చేస్తా. కొండ ఇచ్చేస్తాను, నిశ్చయం ఇచ్చేస్తా.
చంటి పెట్టని చూసినా భయపడతావు. వాళ్ళు చెప్తున్నారని దేవుడు అనుకుంటున్నావా? ఎవరు చెప్పారా నేను దేవుడని? నిన్ను చెప్పడానికి దేవుడి దిగి రావాలా? సీతారామరాజు టాక్సీ డ్రైవర్ ఆడే ఎక్కువ. నిన్ను చంపడానికి రథాలు అక్కర్లేదు, చక్రాలు అక్కర్లేదు, కత్తి కూడా అక్కర్లేదు. ఈ ఒక్క చేయి చాలు. పిచ్చికి మాట్లాడేస్తా. దిగే 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 బయటిరా. చావు ఊపిరి నీ మెడ వెనక తాకుతుంది. ఏను చంపేవారు దొప్పలా నాకు స్టైల్ గా కనిపెట్టి కాల్చావే. అన్న కాళ్ళు పట్టుకొని సామి సామి అంటూ ఈ ఊరికి తీసుకొచ్చాడు. అన్న కళ్ళు పెట్టుకొని చూడలేకే చచ్చిపోయే ముందు మాత్రం చూశాడు. అది చచ్చిపోయే ముందు నవ్వు కూడా కాదది గర్వం. నీలాగా ఎదవలాగా ఎడవలా. నువ్వు ఇంత ఎదవని నాకు తెలియదు. తెలుసుంటే ఆ రోజు పూలు పడాలి, నీళ్లు రావాలని కోరుకునేవాడిని కాదు, నువ్వు చచ్చిపోవాలని కోరుకునేవాడిని. నేనే దేవుణ్ణి అయితే జీకే కాదు చచ్చిపోవాలి. ఇది నా శాపాన్ని అడిగేవాడిని. నా సామి ముందు నువ్వు నిలబడ్డప్పుడు నీ కళ్ళ నిండా వెలుగు చెప్పుడు చూడలేవు దొరా. నీ అరిచెయ్యి ఆకాశాన్ని అర్థిస్తుంది. స్వామి, ఆడి వల్ల కాలేదు. సిద్ధుణ్ణి చంపి 533 ప్రాణాలే మిగిల్చాననుకుంటే మూర్ఖత్వం అవుతుంది. అమ్మ లెక్క తప్పదు స్వామి. పేరా వాడి కత్తికి అందకుండా నువ్వు కాచిన బిడ్డ, వీళ్ళమ్మ కడుపులో దాచిన బిడ్డ. 534 ప్రాణం స్వామి. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరా లేదు. స్వామి, ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. Om Namah Shiva Jai Jai Jai. Heal the world is all we pray. Save our lives and take our pain away. Jai Jai Jai. Swing along and sing the Shiva Shambho.
కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గురుతుని రెంగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్నీ దాటితి బొటన వేలితో నెత్తురు పొంగగా పులుపుగా నొతుట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పిమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆదితేజమగు ఐక్యలింగం పురాణ ప్రథమగు పవిత్రలింగం శివ